మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నోటీసులపై రాజ్ కసిరెడ్డి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. లిక్కర్ కేసులో నోటీసులపై 24 గంటల్లోనే స్పందించారని రాజ్ కసిరెడ్డి తెలిపారు. మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి రాజ్ కసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఒక బట్టెబాజు మనిషిని, ఆయన చరిత్రను అందరి ముందు పెడతానంటూ ఆయన స్పష్టం చేశారు. అప్పటి వరకు ఒక సైడ్ వార్తలు వేయకండి అంటూ కసిరెడ్డి ఆడియో మెసేజ్ను విడుదల చేశారు. ఎందుకు ఫ్లోట్ చేశారు, ఎవరు ఫ్లోట్ చేశారు, ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు. ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి, నేను లోను మాత్రం ఇప్పించాను. ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యూటిలైజ్ చేసుకున్నాయి, ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు. నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి. ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఒరిస్సాలో సెల్లరు, తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్స్ డ్యూటీ లేకుండా పెట్టినటువంటి ఏదైనా సేల్స్ ఉన్నాయా అన్నటువంటి విషయానికి నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మొట్టమొదటి 3 నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు. నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 4వ అంశంకి వస్తే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, పీవీ స్పిరిట్స్ ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వాల్సినటువంటి అంశం. నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశాను. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ, ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది. ఎందుకు ఫ్లోట్ చేసి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నోటీసులపై రాజ్ కసిరెడ్డి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. లిక్కర్ కేసులో నోటీసులపై 24 గంటల్లోనే స్పందించానని రాజ్ కసిరెడ్డి తెలిపారు. మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి రాజ్ కసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఒక బట్టెబాజు మనిషిని, ఆయన చరిత్రను అందరి ముందు పెడతానంటూ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఒక సైడ్ వార్తలు వేయకండంటూ కసిరెడ్డి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. అయితే ఇక ఈ మెసేజ్కి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. విజయసాయిరెడ్డి అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పిన తర్వాత బీజేపీలోకి వెళ్తున్నారు అనే వార్త నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు తను మళ్ళీ సోషల్ మీడియా ముందు రావడం అయితే జరగలేదు. సో ఇప్పుడు ఈ వార్త ఏదైతే ఉందో, ఇది రాజ్ కసిరెడ్డి అనే వార్త, అంటే తను ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేశానన్నారు. అసలు ఆడియోలో ఏముంది? రైట్ శ్రవంతి, ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మనం నిన్న చూసాము. నిన్న సిట్ విచారణకు విజయసాయిరెడ్డి వెళ్ళడం జరిగింది. అక్కడ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు, రాజ్ కసిరెడ్డి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చానని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఏదైతే లావాదేవీల విషయంలో తనకు ఇదేమీ తెలియదని చెప్పేసి ఆయన అందులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాజ్ కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి సమాధానం చెప్పగలరు అని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఎప్పుడైతే నిన్న విజయసాయిరెడ్డి
కసిరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలకు గత 12 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఆడియో కొద్దిసేపటి క్రితమే బయటికి రావడం జరిగింది. ఆ ఆడియో ఎక్కడి నుంచి పోస్ట్ చేయబడ్డది అనేది పోలీసులు తేల్చాల్సిన అంశం. కానీ ఆ ఆడియోలో స్పష్టంగా పేర్కొన్నారు, ఏదైతే సిట్ తనకిచ్చిన నోటీసులకు సంబంధించి తాను 24 గంటల్లో స్పందించానని చెప్పారు. అదేవిధంగా తాను లేని క్రమంలో తన తల్లికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా రాజ్ కసిరెడ్డి తన ఆడియోలో పేర్కొనడం జరిగింది. కేవలం తనను తప్పుదారి పట్టించేందుకే, తనపై బురద చల్లేందుకే విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆడియోలో విజయసాయిరెడ్డిని స్పష్టంగా ఆయన ఒక బట్టేబాజ్ అంటూ కూడా ఆయనని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అందులో ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎటు నుంచి ఎటు వెళ్తుందా అనే ఒక ఆందోళన అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలో అయితే పార్టీ నేతలకైతే పట్టుకుందని చెప్పచ్చు. ఎందుకంటే వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి బయటికి రావడము, అధికారం మారడము, ఆ తర్వాత ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం లిక్కర్ స్కామ్ని టార్గెట్ చేసుకుంటూ రాజ్ కసిరెడ్డికి నోటీసులు పంపించడం, ఆ తర్వాత మిథున్ రెడ్డికి నోటీసులు పంపించడం, ఇప్పుడు సాక్షిగా విజయసాయిరెడ్డికి నోటీసులు పంపించిన తర్వాత నిన్న విజయసాయిరెడ్డి హాజరు కావడం, ఇవన్నీ చూసుకుంటే కనుక ఒకసారి ఇవన్నీ ఒకదానికొకటి చూసుకుంటే కనుక ఈ కేసు ఎవరి వైపుకు వెళ్తుందా అనే ఒక అనుమానం అయితే తలెత్తుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మిథున్ రెడ్డి ఏదైతే సిట్ విచారణకు హాజరు కాలేదు, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి అయితే తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పేసి కూడా సిట్ పేర్కొంది. కానీ ఈరోజు ఆడియోలు విడుదల కాబడ్డాయి. సిట్ తలుచుకుంటే ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి పోస్ట్ చేశారో, ఆ పోస్ట్ చేసిన ఏరియా ఏంటనేది స్పష్టంగా తెలుస్తుంది. రాజ్ కసిరెడ్డిని పట్టుకోవడం పోలీసులు పెద్ద పనేమీ కాదని చెప్పేసి కూడా వైసీపీలో కొందరు నేతలు అంటున్నారు. ఇది కేవలం ఒక రాజకీయంగా దుమారం రేపి వైసీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూనే ఇదంతా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో ఉన్న నేతలను టార్గెట్ చేసుకుంటూనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మరోవైపు వైసీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈరోజు రాజ్ కసిరెడ్డి విడుదల చేసిన ఆడియో తర్వాత ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిట్ 2 బృందాలుగా ఇప్పటికే పలు చోట్ల విచారణలు కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పేసి గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. రాజ్ కసిరెడ్డి దొరికిన వెంటనే ఆయనను అరెస్ట్ చేసి సిట్ విచారణ ముందుకు తీసుకురాబోతారు. ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి మీద ఏ ప్రశ్నలు వేయబోతారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఇందులో కుంభకోణం చోటు చేసుకుంది. ఏదైతే 2019-24 సంబంధించి లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే మద్యం దుకాణాలను తెరిచి అమ్మడం జరిగింది. ఇందులో నేరుగా క్యాష్ తీసుకున్నారు తప్ప ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు. ఈ క్యాష్ తీసుకునే క్రమంలోనే మొత్తం కుంభకోణం జరిగింది అని చెప్పేసి కూడా ఉన్న ఆరోపణలు. సో ఈ ఆరోపణల మీదనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును తీసుకోవడం జరిగింది, సిట్కి బదలాయించడం జరిగింది. సిట్ దీని విచారణ కొనసాగుతుంది. ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది, దీని టార్గెట్ ఎవరున్నారు, దీని మొత్తానికి ఫైనల్ టార్గెట్ ఎవరు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. శ్రవంతి. ఓకే శ్రీనివాస్, అంటే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏదైతే ఆడియో మెసేజ్ విడుదల చేశారో అందులో విజయసాయిరెడ్డి నేమ్ కాకుండా ఇంకెవరిదైనా నేమ్ మెన్షన్ చేశారా? అంటే ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే ఏ నేత అయినా సరే మాట్లాడే ప్రతి మాట మేము అవినీతిని వెలికి తీస్తాము, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తాము, ఏ నేత నోటి నుంచి చూసుకున్నా ఇదే మాట వినిపిస్తోంది. సో అందులో భాగంగానే ఇది వచ్చిందా, లేకపోతే కావాలని టార్గెట్ చేస్తున్నారా వైసీపీ, అంటే గత వైసీపీ నేతల్ని? అసలు ఏం జరుగుతోందంటారు? స్రవంతి, రాజకీయంలో ఇవన్నీ కూడా సహజంగానే చూడాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏవైతే జరిగాయో అది ఖచ్చితంగా రిపీట్ అవుతాయి అని చెప్పేసి కూడా ఆనాడు నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు బహిరంగ వేదికల మీద చాలాసార్లు చెప్పడం జరిగింది. అవినీతి జరిగితే వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ అందులో అవినీతి జరిగిందా లేదా అనేది తేలాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ కక్షతో కూడిన రాజకీయాలు జరుగుతున్నాయనేది మాత్రం విశ్లేషకులు చెబుతున్న మాట. గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ, లోకేష్ని టార్గెట్ చేసుకుంటూ అనేక కేసులు పెట్టడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులను టార్గెట్ చేసుకుంటూ కేసులు పెడుతున్నారు. ఉదాహరణకు అక్రమ గనుల కేసులకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కావచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకా కొందరు నేతలు, వైసీపీ నేతలు ఇప్పటికి కొంతమంది జైల్లో మగ్గుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా
రాజకీయ కక్షలుగానే చూడాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. సో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకెవరు టార్గెట్లో ఉండబోతున్నారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్రవంతి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.